అజూర్లో ఒక సెక్యూర్, స్కేలబుల్ ఎన్విరాన్మెంట్ను కట్టాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఇంటర్వ్యూలలో చాలా కామన్గా అడిగే ప్రశ్న. దీనికి ఒక క్లియర్, స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఇంటర్వ్యూలో మన ముందు ఇలాంటి ప్రశ్న పెట్టారనుకోండి, అజూర్లో ఒక సెక్యూర్ ఇంకా స్కేలబుల్ అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ని ఎలా బిల్డ్ చేస్తారు? ఇది టిపికల్ సిస్టమ్ డిజైన్ క్వశ్చన్. దీనికి మనం ఒక స్ట్రక్చర్డ్గా ఆన్సర్ ఇవ్వగలిగితే చాలు, మన నాలెడ్జ్ ఏంటో వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. సరే, ఈ సమాధానాన్ని మనం ముక్కముక్కగా యాక్కెబెరే ఫౌండేషన్ నుండి కడదాం. ఒక కంప్లీట్ ఆర్కిటెక్చరల్ బ్లూప్రింట్ లాగా ప్రతి స్టెప్లోనూ ఏ అజూర్ సర్వీస్ వాడాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పుకుంటూ వెళ్దాం. ఇదిగోండి, ఇది మన రోడ్ మ్యాప్. ముందుగా ఫౌండేషన్ అంటే నెట్వర్కింగ్, తర్వాత ఇంజిన్ అదే మన కంప్యూట్, ఆ తర్వాత గేట్వే ట్రాఫిక్ని ఎలా మేనేజ్ చేయాలో చూస్తాం. నెక్స్ట్ గార్డియన్ యాక్సెస్ కంట్రోల్ గురించి, ఫైనల్గా ఫ్యాక్టరీ అంటే కోడ్ అండ్ ఆటోమేషన్. ఈ లాజికల్ ఫ్లోలో వెళ్తే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఎలా కట్టాలో మనకు ఈజీగా అర్థమైపోతుంది. సరే, మన మొదటి స్టెప్ పునాది, నెట్వర్కింగ్. చూడండి, ఏ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా ఫౌండేషన్ ముఖ్యం కదా. క్లౌడ్లో కూడా అంటే ఆ ఫౌండేషనే నెట్వర్కింగ్. ఒక సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ కట్టాలంటే అది ఖచ్చితంగా ఒక ప్రైవేట్, ఐసోలేటెడ్ నెట్వర్క్తోనే స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రైవేట్ నెట్వర్క్నే మనం అజూర్లో వర్చువల్ నెట్వర్క్ లేదా వీనెట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన డిజిటల్ ఆఫీస్ కోసం కొనుక్కున్న ఒక స్థలం అనుకోండి. దాని చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడ కట్టినట్టు మన రిసోర్సెస్ అన్నీ ఆ గోడ లోపలే సేఫ్గా, సెక్యూర్డ్గా ఉంటాయి. అయితే ఈ వీనెట్లు కేవలం ఒక బౌండరీని క్రియేట్ చేయడమే కాదు, ఆ బౌండరీ లోపల ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది కూడా కంట్రోల్ చేస్తాయి. దేనితో? రూటింగ్ టేబుల్స్తో. అందుకే అంటారు, ఒక సబ్నెట్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క రూటింగ్ టేబుల్లో అయినా భాగం ఉండాలి అని. ఇక్కడే ఇంటర్వ్యూలో ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడగొచ్చు, ఒక మెయిన్ రూట్ టేబుల్ను ఎలా డిలీట్ చేస్తారు అని. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, దాన్ని డైరెక్ట్గా డిలీట్ చేయలేం. ముందుగా ఆ వీనెట్లో ఒక కొత్త రూటింగ్ టేబుల్ క్రియేట్ చేయాలి. దాన్నే మెయిన్ టేబుల్గా సెట్ చేయాలి. ఆ తర్వాతే పాత మెయిన్ టేబుల్ను మనం డిలీట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒక వీనెట్కి ఎప్పుడూ ఒక మెయిన్ రూటింగ్ టేబుల్ ఉండాలన్నది రూల్. ఓకే, మన ఫౌండేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనమసలు బిల్డింగ్ కట్టాలి. అంటే మన అప్లికేషన్ను రన్ చేయడానికి ఒక ఇంజిన్ కావాలి. అదే మన నెక్స్ట్ టాపిక్, ది ఇంజిన్, కంప్యూట్. ఇక్కడ హై అవైలబిలిటీ కోసం మనమొక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి. అవైలబిలిటీ సెట్స్ వాడాలా లేక జోన్స్ వాడాలా అని. సింపుల్గా చెప్పాలంటే, అవైలబిలిటీ సెట్ అనేది ఒకే డేటా సెంటర్లో ఏదైనా ర్యాక్ ఫెయిల్ అయినా మన అప్లికేషన్ ఆగకుండా చూస్తుంది. అదే అవైలబిలిటీ జోన్ అయితే ఏకంగా ఒక డేటా సెంటరే డౌన్ అయినా వేరే లొకేషన్లో ఉన్న ఇంకో డేటా సెంటర్ నుండి మన అప్లికేషన్ రన్ చేస్తుంది. సో మనకు ఎంత ప్రొటెక్షన్ కావాలో దాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సరే, ఒకవేళ మన వర్చువల్ మెషీన్ VM కనెక్ట్ అవ్వట్లేదనుకోండి, ఏం చేయాలి? వెంటనే ఇది హార్డ్వేర్ ఫెయిల్యూర్ అని కంగారు పడక్కర్లేదు. ఒక ఇంజనీర్గా మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవి. ముందుగా నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ NSG రూల్స్ చెక్ చేయాలి. తర్వాత అదే వీనెట్లో ఉన్న వేరే మెషిన్ నుండి పోర్ట్ కనెక్టివిటీ టెస్ట్ చేయాలి. అప్పటికీ వర్కౌట్ కాకపోతే బూట్ డయాగ్నోస్టిక్స్లో లాగ్స్ చూడాలి. ఇక లాస్ట్ రిసార్ట్గా రీడిప్లాయ్ ఆప్షన్ వాడాలి. అప్పుడు అజూర్ ఆ VMని వేరే ఫిజికల్ మెషిన్కి మూవ్ చేస్తుంది. అయితే ఇదంతా ట్రెడిషనల్ VMల గురించి. కానీ ఈ రోజుల్లో మోడర్న్ అప్లికేషన్స్, ముఖ్యంగా మైక్రోసర్వీసెస్ అన్నీ కంటైనర్స్లో రన్ అవుతున్నాయి. వాటి కోసం అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ అంటే AKS ఉంది. ఇది డిప్లాయ్మెంట్, స్కేలింగ్, నెట్వర్కింగ్ ఇలా అన్నీ ఆటోమేటిక్గా మేనేజ్ చేస్తుంది. ఓకే, మన అప్లికేషన్ ఇంజిన్ స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది. ఇప్పుడు బయట నుండి వచ్చే ట్రాఫిక్ను లోపలికి ఎలా పంపించాలి? దానికోసం మనకు ఒక సెక్యూర్, ఇంటెలిజెంట్ ఫ్రంట్ డోర్ కావాలి. అదే మన నెక్స్ట్ టాపిక్, ది గేట్వే, ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఈ ఫ్రంట్ డోరుగా మనం అజూర్ అప్లికేషన్ గేట్వేని వాడతాం. ఇది ఒక వెబ్ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. ఇది అప్లికేషన్ లేయర్ అంటే లేయర్ 7లో పనిచేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది సింపుల్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లా కాకుండా HTTP, HTTPS ట్రాఫిక్ని కూడా అర్థం చేసుకోగలదు. దానివల్ల చాలా స్మార్ట్ రూటింగ్ ఇంకా సెక్యూరిటీ ఫీచర్స్ మనకు దొరుకుతాయి. దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే, 1
SSL టెర్మినేషన్ అంటే ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ లాంటి హెవీ వర్క్ను మన సర్వర్ల మీద పడకుండా ఇదే చూసుకుంటోంది. 2 వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ లేదా WAF. ఇది కామన్ వెబ్ అటాక్స్ నుండి మనల్ని కాపాడుతుంది. కావాలంటే కొన్ని దేశాల నుండి వచ్చే ట్రాఫిక్ను బ్లాక్ చేయడం లాంటి కస్టమ్ రూల్స్ కూడా పెట్టుకోవచ్చు. 3 పాత్ బేస్డ్ రూటింగ్ అంటే URL పాత్ను బట్టి ట్రాఫిక్ను వేరువేరు సర్వర్లకు పంపిస్తుంది. సరే, మన అప్లికేషన్ రన్ అవుతోంది, యూజర్లకు యాక్సెస్ కూడా ఉంది, అంతా బానే ఉంది. కానీ ఈ మొత్తం ఎన్విరాన్మెంట్ను ఎవరు మేనేజ్ చేయాలి, ఎవరికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి? ఇక్కడే వస్తోంది మన గార్డియన్, యాక్సెస్ కంట్రోల్. దీనికోసం మనం ఎజూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటే AAD ఇంకా రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే RBAC వాడతాం. AAD అనేది యూజర్ ఐడెంటిటీలను మేనేజ్ చేస్తే RBAC అనేది ఆ యూజర్లకు ఏ రిసోర్స్పై ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలో డిఫైన్ చేస్తుంది. సింపుల్గా ఎజూర్ సెక్యూరిటీకి ఇదే హార్ట్ లాంటిది. ఎవరికి ఎంత అవసరమో అంతే పర్మిషన్ ఇవ్వడం దీని ఉద్దేశ్యం. ఒక యాక్సెస్ పాలసీలో ముఖ్యంగా 4 పార్ట్స్ ఉంటాయి. 1 ఎఫెక్ట్ అంటే యాక్షన్ను అలౌ చేయాలా డినై చేయాలా అని. 2 యాక్షన్ అంటే ఏ ఆపరేషన్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మెషీన్ను స్టార్ట్ చేయడం. 3 రిసోర్స్ అంటే ఈ యాక్షన్ దేనిమీద అప్లై అవుతోంది అని. 4 కండిషన్, ఇది ఆప్షనల్ అంటే ఈ పాలసీ ఎప్పుడు అప్లై అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ట్యాగ్ ఉన్నప్పుడు మాత్రమే అని. ఈ 4 కలిస్తే ఒక పవర్ఫుల్ సెక్యూరిటీ మోడల్ తయారవుతుంది. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక యూజర్కి ఒకే రీసోర్స్పై అలౌ ఇంకా డినై పర్మిషన్లు 2 ఉంటే డినై మాత్రమే గెలుస్తుంది. డినై ఎప్పుడూ అలౌని ఓవర్ రైడ్ చేస్తుంది. ఇది లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపుల్కి చాలా కీలకం. ఇక అడ్మినిస్ట్రేటర్లు VMలను మేనేజ్ చేయాలి కదా, దానికోసం పబ్లిక్ ఐపీలిచ్చి RDP లేదా SSH పోర్ట్లు ఓపెన్ చేయడం చాలా రిస్క్. దానికి బదులుగా మనం అజూర్ బాస్టియన్ను వాడతాం. దీనివల్ల మనం అజూర్ పోర్టల్ నుండే SSL ద్వారా సెక్యూర్డ్గా మన VMలకు కనెక్ట్ అవ్వచ్చు. ఎలాంటి పబ్లిక్ ఐపీలు అవసరం లేదు. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ అయిపోయింది, సెక్యూర్డ్ కూడా. ఇప్పుడు ఫైనల్ పీస్, మన అప్లికేషన్కు పవర్ ఇచ్చే సోర్స్ కోడ్ను ఎక్కడ పెట్టాలి, ఎలా మేనేజ్ చేయాలి. అదే మన చివరి సెక్షన్, ద ఫ్యాక్టరీ కోడ్ అండ్ ఆటోమేషన్. దీనికోసం ఎజూర్లో అజూర్ రిపోజ్ ఉంది. ఇది వర్షన్ కంట్రోల్ టూల్స్ సెట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు ప్రైవేట్ గిట్ రిపాజిటరీలను ఇస్తుంది. మన కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. CI/CD పైప్లైన్స్తో కూడా ఇది ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది. ఆటోమేటెడ్ బిల్డ్స్ ఇంకా డిప్లాయ్మెంట్స్ కోసం ఇదే ఫౌండేషన్. ఇక్కడ కూడా ఇంటర్వ్యూలో అడగదగ్గ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. మోనోరెపో వాడాలా లేక మల్టీరెపో వాడాలా అని. మోనోరెపో అంటే అన్ని ప్రాజెక్టుల కోడ్ ఒకే రిపోజిటరీలో ఉంటుంది. గూగుల్ లాంటి కంపెనీలు వాడతాయి. ప్రాజెక్టుల మధ్య డిపెండెన్సీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బెస్ట్. అదే మల్టీరెపో అంటే ప్రతి ప్రాజెక్ట్కి లేదా సర్వీస్కి ఒక సెపరేట్ రిపోజిటరీ. టీమ్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నప్పుడు ఇది మంచి చాయిస్. సో ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ను బట్టి ఉంటుంది. చూశారు కదా, ఆర్కిటెక్చర్ కట్టాం, ట్రాఫిక్ను ఎలా ఫ్లో చేయాలో చూశాం, యాక్సెస్ను సెక్యూర్ చేశాం, కోడ్ను కూడా మేనేజ్ చేశాం. ఇలా స్టెప్ బై స్టెప్ మనం అజూర్లో ఒక కంప్లీట్ ఎంటర్ప్రైజ్ రెడీ ఎన్విరాన్మెంట్ను బిల్డ్ చేశాం. కానీ దీన్ని కట్టడం మొదటి అడుగు మాత్రమే. అసలు ఛాలెంజ్ ఏంటంటే ఎలాంటి ఒత్తిడిలోనైనా ఈ ఎన్విరాన్మెంట్ డౌన్ అవ్వకుండా నిలకడగా నడుస్తూ ఉంటుందని ఎలా గ్యారంటీ ఇస్తారు? అక్కడే మనకు సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అంటే SRE రంగంలోకి వస్తుంది. అది మానిటరింగ్, అబ్జర్వబిలిటీ, ఆటోమేషన్ ఇలాంటి విషయాల గురించి ఒక కంప్లీట్ కొత్త డిస్కషన్ను ఓపెన్ చేస్తుంది.